రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్. నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక పారబుల్ ఆర్ అన్ అనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక పారబుల్, ఒక అనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి? ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అకలింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? Hello everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Hello. Hello, sir. How are you all? Fine, sir. Good. Do you know who I am? Yeah, you don't know, I think, right? I'll tell you. I'll introduce myself. My name is Karthik. I'm Karthik. Okay? I am Karthik. Or my name is Karthik. Okay? I am a teacher. I'm a teacher. I'm 35 years old. I'm Karthik. Or my name is Karthik. I'm a teacher. I'm 35 years old. So, what do you understand by listening to the words am and is? They are helping verbs. Helping verbs, of course. Yeah. They speak about Singular. Single. the present time. You're right. Yeah. They speak about the present time. Am is another word. Are. Are. These 3 words speak about the present time. Okay, what is going on now? They describe the present situation, present condition. They speak about the present status of something or somebody. What is your name? My name is Mamata. My name is Mamata. She is Mamata. What are you? I'm a student. Student. She is a student. Where are you? I'm from Padmarao Nagar.
Okay, where are you now? I'm in class. I'm in class. When is she in class? Now. Now. So which word tells here? Present situation. Is. So this is the situation actually which we have already learned this. There are three words in English, am, is, are, which speak about the present status, present condition of something or somebody. Today we are going to learn how we can speak about the past. If it is about the past, if it is now, we use am, is, are. If it is about the past, that we are going to learn today. Okay, ఇప్పుడు గురించి ప్రస్తుతం గురించి మాట్లాడాలంటే am, is, are యూజ్ చేస్తుంటాం. ఒకవేళ నిన్న, ఈరోజు మార్నింగ్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, 2015 అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చేయాలి, that we are learning today. Okay, we are learning about the past status, how to speak about the past status, how to speak about the past condition. Okay, past లో నిన్న, మొన్న, okay, 2 years back, 3 weeks back, అది నేర్చుకుంటాం. That is how to use was and were. Okay, that we learn today. Okay, see for example, now I am with you. Am means when did it, this is now. Now at this moment. Was, were, we used to speak about past, which happened. I am with you. నేను ఇప్పుడు మీతో ఉన్నాను, but in the morning I was at home. I was at home. I am 35 years old now. How old are you, Rahul? I am 20. 20. He is 20. When is he 20? Last year, yesterday, next year. When? Now. 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 How can you say that? Is. Rahul is 20 years old. Means at this moment, now, his age is 20 years. Okay, ఇప్పుడు 20 years and last year ఎంత ఉంటుంది? 19. How can you say that? Rahul was 19 years old last year. So here, was tells us the status or the condition or the position of something or somebody. Okay, now look at the weather. The weather is, now how is it? It's bright, for example. It's bright, of course. But it was cloudy in the morning. Okay, it was cold this morning. 1 hour ago it was cold. But now it is bright. Is speaks about the present time. Was speaks about the past time. Today is, what is today? Today is Friday. It was Thursday yesterday. So we use was to speak about past. Can you tell me about yourself, where you were yesterday, how you were yesterday? Okay, can you tell me two, three sentences? For example, now you are, okay, here. I was in the home yesterday. I was at home yesterday at this time. Very good. Now you are busy, right? Around 1 hour ago, I was free. I was free. I was free this morning. I was free at 6 o'clock this morning. But now I'm busy. He is married. Are you married? No. No. He is not married. Okay. That speaks about the present status. I'm married. Means when? Now. But around 10 years back, I was not married. Simple thing it is. Was, were speak about the past. Am, is, are speak about the present. Yeah, now you understood when to use was and were and when to use am, is, are. Am, is, are speak about the present time and was, were speak about the past. Maybe like yesterday, maybe like some time before, maybe like ago, 2 hours ago, 2 years ago, 2 months ago, like that, and then last week, last Monday, last month, last year, like that. Now, yeah, my friend, yeah, can you tell me where were you yesterday? I was
yesterday in the office. Very good. I was in office yesterday at this time. Very good. Where are you now? I am in RK Mart. I'm in RK Mart now. I was in office yesterday. Okay. How old are you now? I am 29 years old. I'm 29 years old. 2 years back, I was 27. I was 27 2 years back, but now I'm 29. Okay, he is in jeans now. In which dress were you yesterday? Formal. Yeah, Allah chapta then. How can you say that? I was formal. I was in formals yesterday. Okay, she is in black dress today. I hope she was in red dress yesterday. Were you? I was in red dress yesterday. Yes, I was in red dress yesterday. Okay, see, did you listen to the question I asked you? Were you? Were you? So when you are asking the other person about the present time, we ask, are you? Are you? Are you at home? Are you at home? क्या तू घर में है? घर पे है नहीं है तो? इंట్లో ఉన్నావా అని వస్తుంది. Are you at home? But I'm asking you about yesterday or this morning. How can I ask you? Were you at home yesterday? Were you at home yesterday? Was you rather, sir? No, was you. It's not was you, it's were you yesterday at home? Are you now? Were you yesterday? Okay. మమత, నేను లాస్ట్ వీక్ హైదరాబాద్లో ఉన్నానో లేదో నీకు తెలుసా? తెలియదు. యూ డోంట్ నో వెదర్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్ ఆర్ నాట్. హౌ కెన్ యూ ఆస్క్ మీ అండ్ లెట్ know the information? Were you in Hyderabad last? Splendid, wonderful, great. Were you in Hyderabad last week? Were you in Hyderabad last week? Yeah, how would be the answer? If it is yes, how will you say? I was in Hyderabad. Yes, I was in, wonderful. Yes, I was in Hyderabad last week. No, I was not in Hyderabad last week. I was in Bangalore. ఓకేనా? నువ్వు నన్ను అడగాలి, నేను ఎక్కడున్నా నేను తెలుసా నీకు తెలియదు. ఎలా అడుగుతావు? వేర్ డిడ్ యూ ఎస్టర్డే? డిడ్ యూ? వేర్ వర్ యూ ఎస్టర్డే? సి, బీ ఫార్మ్స్ అంటే ఉండడం అన్నమాట. దాని అర్థమే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. దాని అర్థం ఏంటి అంటే ఉండడం. ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను అని అర్థం. ఐఎమ్ టాల్, నేను పొడుగ్గా ఉన్నాను అని అర్థం. సో ఐఎమ్, ఈజ్, ఆర్, వజ్, వర్ జనరలీ స్పీక్ అబౌట్ ద పొజిషన్, స్టేటస్ ఆర్ కండిషన్. ఉంది, ఉన్నాడు అలా చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ స్టూల్ మీద ఉంది. ఉంది అన్నప్పుడు డూ, డస్, డిడ్ రాదు. వాట్ కమ్స్? ఐఎమ్, ఈజ్, ఆర్, వజ్, వర్. ద డస్టర్ ఈజ్ ఆన్ ద స్టూల్. క్లియర్? ఉంది, ఉన్నాడు అన్నప్పుడు am, is, are, was, were మాత్రమే వస్తాయి. If you're talking about the present time, am, is, are. Past time, was, were. ఓకేనా? Now how can you ask me? ఎక్కడున్నారు మీరు లాస్ట్ వీక్? Where were you last? Where were you last week? That's it. Where were you last week? Last year మీ ఏజ్ ఎంత? How old? How old? We are asking about last year, so were you last year? నిన్న హైదరాబాద్లో వెదర్ ఎలా ఉంది అని అడుగుతావు రాహుల్? How was the weather? How? We are asking about yesterday, so how was the weather in Hyderabad yesterday? How was it yesterday? It was very hot. It was very hot. Of course, it was a very pleasant atmosphere in your office because there may be AC and all, but outside it was very hot. It was very hot. So how was the weather in Hyderabad yesterday? The weather in Hyderabad yesterday was very hot. Was we are using here to speak about the past. Clear? Okay, now let's ask questions. Now ask me questions about the past. Only with were you. Come on, I'll see. For example, last year, 2015, 2016, last Monday, these are all the past times. Come on. Were you Ask meet me. my brother yesterday? Were you? Were you meet with my brother yesterday? Yeah, I told you already. See here, was, were give you the meaning of only undadam, position, status, condition.
Meet is a verb. So we ask here, did you meet? Of course, it's a different thing. Okay. Yeah. Some other. For example, were you a bachelor? Were you a graduate? Were you a student? Were you a student? Okay. Like this. Were you in the mud yesterday? Okay. Very good. So this is the way of making questions here. Are you to speak about the present time? Were you to speak about the past time? Okay. ఇప్పుడు ఎక్కడున్నావు? Where are you now? Where is your father now? But నిన్న మీ ఫాదర్ ఎక్కడున్నారు? Where was your father yesterday? పిల్లలు ఎక్కడున్నారు? Where are the children? నిన్న పిల్లలు ఎక్కడున్నారు? Where were the children yesterday? So basically you follow always verb Of course, for the past. for the past. You always takes our word. That's it. Okay. So the question is like this. Question is like this. If you're asking in the present time, we ask, see here. We ask, am I? But if you're asking in the past, we ask, was I? Was I? For example, was I in Hyderabad? If for the past, what we use is, we use the time element. For example, am I in Hyderabad? Okay, but was I in Hyderabad yesterday is the correct statement. Remember, for every past statement, time element is compulsory. If we do not mention time element, okay, the listener will be in confusion mode. He cannot understand when it exactly happened. What time we are talking 2 minutes about. back only. ఏదో ఒక టైం మనం మెన్షన్ చేయాలి, లేకపోతే అతనికి అర్థం కాదు మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నాం. బికాజ్ పాస్ట్ ఇస్ సో బిగ్. am I now? was I past? నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉన్నాను. am I tall? am I tall? సంతోష్, yeah? am I tall? give me answer. yes, you are tall. was I tall in my school days? Yes, you are. For example, yes, how can you say? Yes, you were tall. No, you weren't tall. No, you weren't tall. In the same way, okay, in the same way, if you're asking the other person, opposite person, okay, we ask, are you? Okay, but we are asking about the past, we use were you. Are you? Were you at home? If it is past, we use time. If it is present, no time. Okay, mom. నిన్న బిజీగా ఉన్నావా? నిన్న. We're asking about yesterday. Past. So were you busy yesterday? Question mark. Were you busy yesterday? Because I called you twice, but you didn't pick my call up. Were you busy yesterday? No, I I was was not. busy yesterday. Yes. Like this. Yes, I was busy yesterday. I was in office. I was in a meeting. I was driving. I was discussing. Like this. The same way, when we're asking a question about the third person, okay, we use is. Is he, or is she, or is it? We use is. If you're asking about the past, we use was. A teacher, for example, or yeah. Is he a teacher? Is she a teacher? Is it for general things? Is it sweet? Is it hot? Is it cold? Is it nice? Like this we ask. So remember, am I? Was I? Are you? Were you? Is he? Is she? Is it? Was he? Was she? Was it? In the same way, we do many mistakes, sir. We always tell statement. He is a teacher. He We is a didn't- teacher. When we want to ask a question, we give a statement. Exactly. Yeah. Yeah, that's of course wrong. Of course, we have to say, is he a teacher is the correct one. Okay. And we use are for these people also, like we and the. That's it. Are you happy? నిన్న హ్యాపీగా ఉన్నావా? ఎలా అడగాలి? Were you happy? That's it. Wonderful. That's it. Very simple. Were you happy yesterday? నిన్న వెదర్ చల్లగా ఉందా? ఎలా అడగాలి? Was the weather cold yesterday? That's it. That's it. 2004లో
2004లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని ఎలా అడగాలి? Who was the Yeah, was the Prime Minister of India in 2004. Okay, Santosh. When we are talking about the past, remember we have to use was and were to speak about the status or the condition of something or somebody. So now let us go for a simple test. You can test yourself what you have understood. Okay, let's try this. Pavani, a girl actually, in 5th standard when she left for Mumbai. What comes there? Was. Pavani? Was. Why was? Because It's a past. past and singular. Past it is. Wonderful. Past and singular. Pavani is a single girl. She, and it is speaking, we are speaking about the past. When she left for Mumbai, she was in 5th standard. Very good. Dash the next one. Any traffic jam at RTC Crossroads this morning? What there Was. any? Were there or was there? Was there. What there? Traffic jam is singular one, so we use was there. Wonderful, very good. Was there, was there. Was there, is there for singular. Were there, are there. Okay, very good. She, not a teacher last year. She was. Very good. She was not a teacher last year, but now she is a teacher. Very good. Your boss in office when I called you? Were you Were you was? Were you boss or was you boss? Were. Yeah, good. If it is for you, it is were. But if it is your boss, is he. So here comes was. Very good. It is was. Listen, if it is you, आपके बारे में मैं पूछ रहा हूँ. If I'm asking about you, మీ గురించి అడుగుతున్నాను, then it is are you or were you. But here I'm not asking about you, I'm asking about your boss. Your boss may be he or she. So was your boss in office when I called you? Very good. Doctor. Doctor not in his cabin when I went there. Yeah, when I went means it's a past one, finished one. So here comes was. Very good, wonderful. Yeah. Doctor was not in his cabin when I went there. Very good. Yeah. Yeah, louder. Where were the Children 1 hour ago. Where were the children 1 hour ago? Yeah. Why should we use were here? Children is plural. What is the singular form of children? Child. Child. Many people do this mistake. Children's they call. Children's is not needed. We can just say children, which means pillalu. Okay? Child, children. So where were the children 1 hour ago? Okay. Your friends helpful in the beginning? In the beginning. Shuru mein. మొదట్లో వాళ్ళు helpful? Not now. In the beginning. Was you? You were talking about friends. So it is were your friends? Were your friends helpful in the beginning? So we have discussed here how to use was and were. Can you tell me, Rahul, when can we use was and were? For past we use was. Wonderful. We use was and were to speak about the status or the condition or the position of something or somebody. To speak about the status condition of the present time, we use am, is, are. Clear? Very good. Thank you. Hello everyone, good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hello Rajesh, you look very angry. Leave it here. You look angry. May I know the reason why you look angry? I just had a fight with my roommate. Why did you have a fight with your roommate? I just told him to cut the vegetables. Okay. But he didn't cut the vegetables. Ate daily నేను కట్ చేయాలంటే ఎన్నిసార్లు ఎంత చేయాలి పని? No. Okay, this is a very small reason you did not get angry. Chalo, let's come. Yeah, leave it. Come. Let us sit. Okay, you sit there. Sit. Rajesh, you should not get angry on such a small thing. ఇంత చిన్న విషయం అది. ఎందుకంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన మిత్రుడు. మనం
చాలా శాంతంగా ఉండాలి. రోజు కట్ చేయమంటే కొంచెం కోపం రాదు. సరే సరే ఏం కాదు. ఇప్పుడు నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యావింగ్ యాంగర్ ఆన్ అవర్ పర్సనాలిటీ. అంటే మన వ్యక్తిత్వం మీద దాని యాంగర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ అవర్ ఫేస్. అంటే మన ఫేస్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది యాంగర్ రావడం వల్ల. అండ్ సెకండ్ వన్, మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయిపోతుంది, బీపీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ యూ విల్ కొలాప్స్ ఆన్ ద గ్రౌండ్. మనకు తెలియకుండానే యూ విల్ కొలాప్స్ ఆన్ ద గ్రౌండ్. Yes, it happened once. ఇట్ హ్యాపెన్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఎందుకంటే ఇట్స్ లైఫ్. యాంగర్ అనేది చిన్న ఒక జస్ట్ 2-3 seconds అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఎ మ్యాన్ విత్ యాంగర్ ఈజ్ లైక్ ఎ ఫైర్ అనమాట. హ్యావ్ యూ సీన్ ఎనీ టైమ్ ఫైర్? Yes. If you touch fire, what happens? Yeah, I get burnt. We'll get burnt. So we should not touch fire. So we should just have peace. So అందుకని యాంగర్ అస్సలు మనకు రాకూడదు. Okay, just anger చెప్పడం బాగుంది. Okay, just tell me how to control this anger. హౌ టు కంట్రోల్ యాంగర్. సో యాంగర్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం మాట్లాడకూడదు. మాట్లాడకూడదు ఏం చేయాలి మరి? సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం అది నా వల్ల కావట్లేదు. ఇప్పుడు మనం ఫైర్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాము? మనం ఫైర్ని కంట్రోల్, ఇప్పుడు ఫైర్ వెలుగుతుంది. వాట్ డూ యూ డూ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద ఫైర్? Just I call fire engines. నో, వీ షుడ్ పుట్ వాటర్ ఆన్ దట్. Should water on that, అంతే. okay. సో మనం కూడా వెన్ యూ హ్యావ్ యాంగర్, యూ షుడ్ జస్ట్ కౌంట్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 10, ఆర్ యూ షుడ్ జస్ట్ టేక్ 1 glass ఆఫ్ వాటర్ అండ్ యూ షుడ్ జస్ట్ బీ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. అలా మనం చిన్న పద్ధతుల ద్వారా we will come out of anger. Because if you are in anger, then definitely you will be in danger. Yes. And it will be, moreover, it's a dangerous situation also. Yes. So let us not be in anger. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది. Okay, Sai. సో ఇప్పుడు కొంచెం ఇదిగా ఉందా? అండ్ కొంచెం ఎప్పుడైనా మనం యాంగర్ వచ్చినప్పుడు కొంచెం భగవన్ నామస్మరణ, చాంటింగ్ ద గాడ్స్ నేమ్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ యాంగర్ అనమాట. కొంచెం స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్. Sai, just by listening to your words, just I'm feeling better now. Okay. So next time onwards I will implement your suggestions, but I'll try to be calm and peaceful. అదే. Thanks. Thank you very much. ఓకే రాజేష్, ఇట్స్ మై ప్లెజర్. Yes. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. Let's begin with a story. Life of the Great. Michael Faraday was one of the greatest scientists of the world. He was born of a poor family in London. Faraday had to drop out of school at the age of 13. His family was so poor that he got to eat as food for a week was just a loaf of bread. Michael divided it into 14 parts so that he never went hungry, but he never had a full meal either. So Michael Faraday గురించి మీరు వినే ఉంటారు కదా, ద గ్రేటెస్ట్ సైంటిస్ట్. హీ వాజ్ పూర్, అంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా పూర్గా ఉండేవాళ్ళు. ఆయన అంటే వాళ్ళ యొక్క పవర్టీతో, అంటే వాళ్ళకున్న పేదరికంతో ఆయన 13 ఏళ్లకే స్కూల్ నుంచి స్కూల్ వదిలేసి వచ్చారు. స్కూల్ వదిలేసి ఆయనకి ఒక వీక్లో ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ మాత్రమే తినేవారు అనమాట. ఆ పీస్ ఆఫ్ బ్రెడ్ని చాలా పీసెస్ చేసుకొని రోజు ఒక పీస్ చొప్పున తిని, సో అట్లానే అంటే ఎప్పుడు ఫుల్ మీల్ తినలేదు, అట్లానే ఎప్పుడూ ఆకలితో కూడా ఉండలేదు. హీ టుక్ అప్ ఏ జాబ్ యాజ్ ఎ పేపర్ వెండర్. సో పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, అంటే యాజ్ ఎ పేపర్ బాయ్ లాగా అతను లైఫ్ లీడ్ చేసేవాడు. He did his work so well that he was soon promoted to being a binder. సో అతని యొక్క జాబ్ చాలా ప్రాంప్ట్గా, చాలా టైంకి వెళ్ళి పేపర్స్ ఇచ్చి, సో చాలా కొద్ది కాలంలోనే పేపర్ బాయ్ నుంచి ఒకంటే బుక్ బైండింగ్ చేసేవాడుగా, బుక్ బైండర్గా చేంజ్ అయ్యాడు. హీ హ్యాడ్ టు స్వీప్ ద ఫ్లోర్ ఆన్ రీచింగ్ ద షాప్ ఇన్ ద మార్నింగ్. సో అక్కడ షాప్కి వెళ్ళగానే ఫస్ట్ ఆ షాప్ అంతా ఊడ్చి, తర్వాత వైప్ ద విండోస్ అండ్ డోర్స్. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ వైప్? వైప్ అంటే సో విండోస్ డోర్స్ తుడిచి పెట్టేవాడు అనమాట. డెలివర్ డైలీ న్యూస్ పేపర్స్ అండ్ బైండ్ బుక్స్ రెస్ట్ ఆఫ్ ద టైమ్. సో మార్నింగ్ టైంలో డైలీ న్యూస్ పేపర్స్ వేసేవాడు, తర్వాత మిగతా టైంలో అంటే షాప్ ఊడ్చిన తర్వాత
తర్వాత విండోస్ డోర్స్ తుడిచిన తర్వాత మిగతా టైంలో బుక్స్ బైండింగ్ చేసేవాడు అనమాట. మెనీ బుక్స్ ఆన్ సైన్స్ కేమ్ టు ద షాప్ ఫర్ బైండింగ్. సో వాళ్ళ షాప్కి చాలా బుక్స్ బైండింగ్ కోసం వచ్చేవన్నమాట. ఫారడే వాజ్ ఎ వొరేషియస్ రీడర్. సో ఆయనకి బుక్స్ చదవాలన్న ఆసక్తి చాలా ఉండేది. సో ఆ ఆసక్తితో ఆయన వచ్చిన ప్రతి పుస్తకము చదివి సో అట్లా ఆయనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేవాడు అనమాట. హీ రెడ్ బుక్స్ ఆన్ సైన్స్ అండ్ డెవలప్డ్ అన్ ఎవిడ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. సో ఎక్కువ అక్కడికి ఆ బుక్ బైండింగ్ కోసం వచ్చేటప్పుడు ఆ సైన్స్ మీద ఉన్న పుస్తకాలు చాలా ఆసక్తితో, ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది సైన్స్ మీద ఉన్న పుస్తకాలు చదవాలని. సో సైన్స్ మీద ఉండే పుస్తకాలు చదివి ఆ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకున్నాడు. హీ డ్రెమ్ట్ ఆఫ్ బికమింగ్ ఏ సైంటిస్ట్. సో కొన్ని రోజులు అయిన తర్వాత అతనికి సైంటిస్ట్ అవ్వాలనే కోరిక ఉండేదన్నమాట. సైంటిస్ట్ అవ్వాలని కలగనేవాడు. హీ సీజ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కేమ్ హిస్ వే ఇన్ ఆర్డర్ టు అచీవ్ హిస్ గోల్. సో అతనికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు అనమాట. సీజ్డ్ అంటే ఉపయోగించుకోవటం, అవకాశాన్ని అంటే ఈ కాంటెక్స్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సో ఆయన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీ రెడ్ బుక్స్ అండ్ నోటెడ్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. హీ అటెండెడ్ సెవరల్ సైన్స్ మీట్స్ కండక్టెడ్ బై సైంటిస్ట్. సో అతను పుస్తకాలు చదివేటప్పుడు అతనుకున్న అలవాటు ఏంటంటే ఆ బుక్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని సో ఆయన వేరే ఒక బుక్లో నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న పాయింట్స్ ఆయన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటమే కాకుండా ఎక్కడ సైన్స్ మీట్స్ అయినా కూడా సో ఆ సైన్స్ మీట్స్ అటెండ్ చేసి సో దాని మీద ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకున్నాడు అనమాట. డ్యూరింగ్ వన్ సచ్ సైన్స్ మీట్ హీ హర్డ్ ద లెక్చర్స్ ఆఫ్ అనదర్ గ్రేట్ సైంటిస్ట్, సర్ హంఫ్రీ డేవీ. The scientist inspired him so much that he spent hours copying out all his lectures in a very neat hand. ఒకసారి ఈ సైన్స్ మీట్స్ అటెండ్ అయ్యేటప్పుడు ఆయన ఒక లెక్చర్కి చాలా ఇన్స్పైర్ అయిపోతాడు. సో ఇన్స్పైర్ అయింది ఎవరి లెక్చర్కి ఇన్స్పైర్ అయ్యానంటే సర్ హంఫ్రీ డేవీ అనే సైంటిస్ట్ లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యి అతని లెక్చర్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో అంటే నీట్ హ్యాండ్ రైటింగ్తో సో ఫారడే రాసుకొని అతన్ని ఆ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాస్తామని ఒక బైండింగ్ చేసి ఆ బైండింగ్ని అతనికి బహుకరిస్తాడు అనమాట. దెన్ హీ బౌండ్ దెమ్ అండ్ గేవ్ ఇట్ టు ద సైంటిస్ట్. సర్ హంఫ్రీ డేవీ వాజ్ సో ప్లీజ్డ్ with Faraday that he offered him the job of a cleaner in his laboratory. సో హంఫ్రీ డేవీ ఆయన యొక్క లెక్చర్స్ ఈ ఫారడే అన్నీ ఒక నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఒక బైండింగ్ లాగా చేసి ఆ బైండింగ్ని అతన్ని బహుకరించిన తర్వాత ఆ ఇచ్చిన గిఫ్ట్కి హంఫ్రీ డేవీ ఆయనకున్న సైన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్కి సో చాలా ఇంప్రెస్ అయిపోయి అతని ల్యాబొరేటరీలోనే క్లీనర్గా ఒక జాబ్ ఇస్తాడనమాట అతనికి. బట్ సూన్ విత్ హిస్ కీన్ పర్సెప్షన్, ఓకే, సో పర్సెప్షన్ అంటే ఆయన ఒక యాటిట్యూడ్, దృక్పథం, హార్డ్ వర్క్ అండ్ డెలిజెన్స్, ఆయన కష్టపడే మనస్తత్వాన్ని చూసి హీ బికేమ్ డేవీస్ అసిస్టెంట్ అండ్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. సో తొందరలోనే అతన్ని ప్లీజ్ చేయటం వల్ల ఫస్ట్ అతనికి ఆ ల్యాబొరేటరీలో క్లీనర్గా జాయిన్ అవుతాడు. సో ఆయన కష్టపడే మనస్తత్వాన్ని చూసి తర్వాత ఆయనకు సైన్స్ మీద ఉన్న ఆసక్తిని చూసి సో హంఫ్రీ డేవీ యొక్క అసిస్టెంట్గా మారుతాడనమాట ఫారడే. Michael Faraday made many inventions, of which the generation of electricity is one, which has made his name immortal. సో మైకేల్ ఫారడే చేసిన ఇన్వెన్షన్స్లో సో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలి అనేది. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి, మనము ఇప్పుడు దీస్ డేస్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అకాడమిక్స్లో నాకు 85% వస్తే చాలు, 95% వస్తే చాలు, లేకపోతే 70% వస్తే చాలు అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ సో వాళ్ళు నిజంగా వాళ్ళకి అంటే టెక్నికల్ నాలెడ్జ్ కానీ లేకపోతే టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, అది వాళ్ళ జాబ్కి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఎవరూ ఆలోచించటం లేదు. సో కాలేజ్కి వచ్చామా అంటే కాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము అంటే ఆ సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని సో మనం దాని వైపు అడుగులు వేస్తే మీకు ముందర జాబ్ రావటం కూడా చాలా ఈజీ అవుతుంది.
అదొకటే కాదు, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వెళ్తే సో బాగా రాణించగలరు అనేది కూడా ఈ స్టోరీ గురించి ఈ స్టోరీ విన్న తర్వాత దాన్ని చదివిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే మనకి ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మనము బాగా రాణించగలుగుతాము. సో ఆ వైపున మనం అడుగులేస్తే మన గోల్ తొందరగా రీచ్ అవ్వచ్చు. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is.
everyone. Now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Hello everyone and a good day to you all. Now we are going to listen to a small parable which is a moral story and understand whatever we can from it. I hope you all enjoy it. Varsha, would you like to share it? Certainly, I would love to share. One day there lived a young boy who had a very bad temper. Bad temper ante to get angry at very little things, and he used to be angry all the time. So that says that that boy has a very bad temper. The father was very worried about his young son. He said there has to be a way to control his temper. So the father gave this young boy a bag full of nails. He said, every time you lose your temper, every time you get angry, I want you to hammer a nail into that fence. The young boy agreed. So the first day, he had driven 37 nails into that fence. It means the young boy got angry 37 times that day. Slowly and slowly, the boy learned that it was easy to control his temper, easy to control his anger than to hammer a nail in that fence, which required a lot of hard work. So slowly and slowly, as the days passed, the hammering of the nails into that fence gradually dwindled down, and the boy was able to control his anger and his temper. And the father, looking at all of this, was very pleased. Then the young boy went to the father and he said, "Father, I think now I am able to control my temper. Days have passed, I have not driven one nail into that fence." The father was very pleased at this. He said, "That is very good to know, my son. Now, why don't you go and remove each nail from that fence?" The young boy agreed. He went to the fence because he had driven so many nails. For all the times he got angry, he started taking out one nail after another. And then he came to his father and he said, "Father, I have removed all the nails from the fence." So the father took the son all the way to the fence and he said, "You see, every time you got angry, you had hammered so many nails into the fence. And now when you have learned how to be more patient and you have learned how to control your anger, how to control your temper, and you have removed all the nails, that is good. But see what it had done to the fence. It has left so many holes behind. The fence will never be the same again." Then the son understood. It is not just about controlling anger, but the consequences of what all he had done in the time of anger. The same thing we also need to learn, that when we are angry, we tend to do something, we tend to say a few words which we cannot take it back. And they leave behind scars, just like it left holes in that fence. No matter he removed the nails, he was able to clean it all out, but the scars will always be the same. So it is always essential that we think twice before we talk, twice before we react, twice before we let that anger take the better of us. Because once words said or things done, those cannot be undone and it will only leave a scar behind. So it is always important that we all learn to control our anger, to control our temper. And we should be careful not to speak in that anger, in that bad temper, so that we will sit and regret one day. Exactly. In the same way, if you drop a bowl and a glass bowl onto the ground, the bowl will shatter into pieces. You can try to put it back together, but just like the fence, the bowl will never be the same. It will never be the same. You can say sorry to the bowl, but it will not fix it. The bowl will be full of cracks. It will not be the same anymore. Exactly. That was a very nice story, Varsha. Such a simple, straightforward message also. I really like the way you've told everyone the message of the story. Definitely. And I hope we all learn how to be a little more patient and a little more reserved when it comes, and think twice before we react. And thank you all for listening and for understanding the story. Hello everyone, hope you are all doing well. Please don't worry about speaking in English and don't be in a impression that I am from Telugu medium background, I am from rural medium background, that I cannot speak in English. Please don't have any such inhibitions that we can speak, you can speak, and everybody can speak in English. Ajesh, what about you? Yes, the whole idea of conversation is to motivate you and inspire you. As you are making an attempt to speak in English, you also make an attempt to speak English. Start expressing yourself, start speaking in English, start thinking in English.
when you have strong will, nothing is impossible. And just forget about that. You are from Telugu medium background, I am from rural medium background, that I can't speak English. It's not like that. Once you do practice, you can speak English. You have to be patient. If you're really passionate about improving your skills in speaking, first of all, cultivate the habit of reading books. Reading book is very, very, very important to improve your vocabulary. And also start speaking with your friends, start thinking in English, read English newspapers. Like, if you put that efforts, one day definitely you will just get the fluency in English. It is possible. And also gather 2 or 3 friends like we are gathering here, and we are having debating skills, discussion skills, and many other things are possible when you start speaking in English. The first thing is you concentrate on the vocabulary and the sentence formation and the expressions. Like, there are many things which are possible. Only thing is we need to just have a friendly discussion like the way we are discussing. Yes. That's how you develop your skills, right? Yes. So wish you all the best. Yes.